నమస్తే అండి. వెల్కమ్ టు సీబీజే గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ వీడియోలో మనం హారా కలెక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో సీబీజే 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి అమీర్పేట్, సెకండ్ వచ్చి చందానగర్, థర్డ్ వచ్చి కేపీహెచ్‌పీ అనమాట. అమీర్పేట్ బ్రాంచ్ లొకేషన్ వచ్చి కమ్మసంగం బిల్డింగ్‌లో ఉంటది. చందానగర్ బ్రాంచ్ వచ్చి బిసైడ్స్ టాటా మోటార్స్ ఉందనమాట. కేపీహెచ్‌పీ బ్రాంచ్ లొకేషన్ వచ్చి మెట్రో పిల్లర్ నంబర్ A733 అపోజిట్ విజయ టెక్స్టైల్స్ పక్కనే ఉంటదనమాట. ఈ వీడియోలో మనం హారా కలెక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 80.840 ఉంది. నెట్ వెయిట్ మాత్రం 75.200. 75 గ్రామ్స్‌లో చాలా హెవీగా వచ్చింది. దట్టు మనకేంటంటే వర్క్‌మెన్‌షిప్ వచ్చి పచ్చి వర్క్ కాంబినేషన్ విత్ మనకేంటంటే కాసు స్టైల్ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. రెగ్యులర్‌గా ఏందంటే కాసు ట్రెడిషనల్ వేర్ గానీ వితౌట్ పెండెంట్ లేదంటే ఓన్లీ కాసు వచ్చి మీకు కొంచెం స్టోన్స్ వస్తుంటాయి. కానీ ఈ వర్క్ ఏందంటే పెండెంట్ పచ్చి వర్క్ పెండెంట్ ఇచ్చారు. షేప్ వచ్చి యూ షేప్ ఇచ్చి కాసులు యాడ్ చేశారనమాట. సీజర్స్ వల్ల ఏందంటే చాలా లుక్ అనిపిస్తుంది. రెగ్యులర్ వాటికంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసే కస్టమర్స్‌కి అయితే ఇలాంటి మోడల్స్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కొంచెం బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. వర్క్‌మెన్‌షిప్ వచ్చి కంప్లీట్‌లీ పచ్చి వర్క్ ప్లస్ యాంటిక్ జ్యువెలరీ కాంబినేషన్ కాబట్టి కాస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందనమాట. డిజైనింగ్ అనేది కానీ లేదంటే వర్క్‌మెన్‌షిప్ అవచ్చు కానీ మెయిన్ ఈ పెండెంట్ వల్ల అనేది కొంచెం డిఫరెన్స్ అనిపిస్తది. రూబీ ఎమరాల్డ్స్, సీజెడ్ ముత్యాల కాంబినేషన్‌లో మనకి 75 గ్రామ్స్ చాలా బాగా వచ్చింది. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఎవరైనా కొంచెం కాజుల్ డిజైన్‌లో కావాలి, కొద్దిగా డిఫరెంట్‌గా కావాలనుకున్న కస్టమర్స్‌కి అయితే ఇదైతే బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. డెఫినెట్‌గా ట్రై అని అయితే చేయొచ్చనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి 67.510 ఉంది. నెట్ వెయిట్ మాత్రం 60.480. 60 గ్రామ్స్‌లో చాలా హెవీగా వచ్చింది. వర్క్‌మెన్‌షిప్ కూడా డీప్ నక్షి కాబట్టి డిజైనింగ్ అవ్వచ్చు, లేదంటే మనకి స్టోన్స్ అవ్వచ్చు, చాలా కాంబినేషన్ చాలా బావుంటది. రెగ్యులర్‌గా ఏందంటే ఓన్లీ నక్షి వచ్చి మనకి చిన్న బీడ్స్ అలా ఇస్తారు. కానీ ఇక్కడ ఏందంటే పచ్చి వర్క్ కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. చేతైతే చూసుకున్నట్లయితే కంప్లీట్‌లీ యాంటిక్ జ్యువెలరీ ఫినిషింగ్ వచ్చి నక్షి వర్క్ ఉంటది. సీజెట్స్, రూబీస్, ఎమరాల్డ్ డ్రాప్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి యాంటిక్‌లో కొంచెం డిఫరెంట్‌గా కొద్దిగా వర్క్‌మెన్‌షిప్ చేంజ్ అయ్యేలాగా చూసే కస్టమర్స్‌కి అయితే ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ప్లస్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారు కాబట్టి కొంచెం యూనిక్‌గా ఉన్న కూడా ఉంటదనమాట. 60 గ్రామ్స్‌లో యూ షేప్ వచ్చి కొద్దిగా 3/4 లేదా కొంచెం సింగిల్ పీసెస్ యూజ్ చేసుకోవాలి అనుకున్న కస్టమర్స్‌కి అయితే ఇదైతే బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా ఏదైనా ట్రై అని చేయాలనుకుంటే మన బ్రాంచెస్‌కి వచ్చి విజిట్ అయ్యి ట్రై అనేది చేయొచ్చనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 60.590 ఉంది. నెట్ వెయిట్ మాత్రం 57.840 అండి. ఆల్మోస్ట్ 60 గ్రామ్స్‌లోనే కాసుల పేరు వచ్చి సీజెడ్ కాంబినేషన్‌లో ఇచ్చారనమాట. కంప్లీట్‌లీ యాంటిక్ జ్యువెలరీ వచ్చి కంప్లీట్‌లీ మనకి యాంటిక్‌లో రెగ్యులర్‌గా సీజెడ్స్ అనేది కాంబినేషన్ చాలా రేర్‌గా ఉంటది. కానీ ఇక్కడ ఏందంటే ఆల్టర్‌నేట్ మనకి యాంటిక్ జ్యువెల్ ప్లస్ కాంబినేషన్ వచ్చి సీజెడ్ కాంబినేషన్‌తో ఎలివేట్ చేశారు. కొంచెం పోల్కి స్టైల్ అనమాట. ఈ సీజెడ్ అనేది డల్‌గా ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ప్లస్ మనకి కాంబినేషన్ చూసుకున్నట్లయితే సీజెడ్, కాసులు అనేది కొంచెం రేర్‌గా వస్తది ప్యాటర్న్. కంప్లీట్‌లీ ఓన్లీ వైట్ స్టోన్ వచ్చి కాసుల పేరులో చూసే కస్టమర్స్‌కి అయితే చాలా డిఫరెంట్‌గా కొంచెం డిఫరెంట్ మోడల్ అనేది చెప్పొచ్చనమాట. వితౌట్ పెండెంట్ కూడా ఉంది కాబట్టి ఏదైనా చిన్న పిల్లలకి లేదంటే బిలో 15 ఇయర్స్ వాళ్ళకైతే వడ్డానంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పెండెంట్ లేదు, కొంచెం మనకి ఫ్లెక్సిబుల్ ఉంటది కాబట్టి హారం వడ్డానంలా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. కాసుల వేర్‌లో కొంచెం ట్రెడిషనల్‌గా చూసే కస్టమర్స్‌కి అయితే ఇదైతే కొంచెం బెస్ట్ పీస్ అని చెప్పొచ్చనమాట. హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 81,590 అండి. నెట్ వెయిట్ మాత్రం 72.600 అనమాట. 75 బిలో 75 గ్రామ్స్‌లో హెవీగా ఇచ్చారనమాట. కాంబినేషన్ వచ్చి పచ్చి యాంటిక్ కాంబినేషన్‌లో ఇచ్చారనమాట. సీజెడ్స్, రూబీ పొటాసు, ఎమరాల్డ్ పొటాసు, డ్రాప్స్ మాత్రం ముత్యాలు, ఎమరాల్డ్ డ్రాప్స్ అనేది కాంబినేషన్‌లో ఇచ్చారు. రూబీ ఎమరాల్డ్స్ కూడా యూజ్ చేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. రెగ్యులర్‌గా ఏందంటే యాంటిక్ కాంబినేషన్ రూబీస్, ముత్యాల కాంబినేషన్ లేదంటే ఓన్లీ ఎమరాల్డ్ కాంబినేషనే వస్తది. యాంటిక్, సీజెడ్ కాంబినేషన్‌లో బా వచ్చాయి కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఎవరైనా కొంచెం నక్షీలో రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కావాలి, యూనిక్‌గా కావాలనుకుంటే ఇలాంటి పీసెస్ ట్రై చేయొచ్చు. డెఫినిట్‌గా ఏదైనా నెక్లెసెస్ మ్యాచింగ్ ఆల్రెడీ ఉన్న నెక్లెస్‌కి యాంటిక్ జ్యువెలరీ హారమ్స్ కావాలంటే ఇలాంటివి చూస్ చేసుకుంటే కొంచెం బ్రైడల్ వేర్ అయినా సరే హెవీగా ఉంది కాబట్టి బ్రైడల్ వేర్ కూడా బావుంటది. వెయిట్ కూడా చూసుకున్నట్లయితే 72 గ్రామ్సే కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఇచ్చింది. ప్లస్ హెవీగా కూడా తెలుస్తుంది కాబట్టి డెఫినిట్‌గా మన స్టోర్స్ విజిట్ అయ్యి ట్రై అనేది చేయొచ్చనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 94,990 అండి. నెట్ వెయిట్ మాత్రం 84,710 అనమాట. బిలో 85 గ్రామ్స్‌లో చాలా హెవీగా వచ్చింది. వర్క్ కూడా చాలా పచ్చి వర్క్ కాంబినేషన్ కాబట్టి కొంచెం రిచ్ లుక్ ఉంటది. ప్లస్ హెవీగా కూడా తెలుస్తదనమాట. బొట్టుమాల అనేది కొంచెం ట్రెండింగే కాదు. ఎప్పటికి మనకి ట్రెడిషనల్ అయినా సరే బొట్టుమాల అనేది ఎక్కువ తీసుకుంటుంటారు బ్రైడల్ వేర్‌లో కూడా. ఇది పచ్చి వర్క్ వచ్చి కాంబినేషన్ కొంచెం బొట్టు స్టైల్ ఇచ్చారు. డిజైన్ చూసుకున్నట్లయితే ఎమరాల్డ్స్, రూబీస్, సీజెడ్ కాంబినేషన్‌లో ఇచ్చారు. డ్రాప్స్ వచ్చి
ఎమరాల్డ్ డ్రాప్స్ ముత్యాల కాంబినేషన్. ఇట్లా బొట్టు సైడ్ చూసుకున్నట్లయితే ఒక బొట్టులో ఏమో పికాక్ ఇచ్చారు. ఒక బొట్టేమో మనకి స్టడ్ టైప్ సీజర్స్ ఇచ్చారనమాట. పికాక్ ఆల్టర్నేట్ కాంబినేషన్‌లో కొంచెం రిచ్ లుక్ అనే చాలా కాంబినేషన్ అయితే రేర్‌గా ఉంటది. వర్క్ అయితే చాలా రిచ్‌గా ఉందనమాట. డెఫినిట్‌గా పచ్చి వర్క్ కాంబినేషన్‌లో బొట్టుమాల చూసే కస్టమర్స్‌కి అయితే ఇదైతే డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. వెయిట్ కూడా మనకి ఆల్మోస్ట్ 90 బిలోకి వచ్చింది కాబట్టి 85 గ్రామ్స్‌లో నెట్ వెయిట్ వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. దీనికి డిటాచబుల్ కూడా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి కాంబినేషన్ కూడా ఈజీ అవుతది. ఏదైనా 3/4 యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ డిటాచ్ ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ స్ట్రిప్స్ ఓపెన్ అవుతాయి. ఓన్లీ నెక్లెస్‌లా పెట్టుకోవచ్చు. లేదంటే హెవీగా హారం కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. డెఫినిట్‌గా కొంచెం డిఫరెంట్ కాంబినేషనే కాబట్టి కస్టమర్ అయితే విజిట్ అయ్యి ఒకసారి చేయాలనుకుంటే ట్రై చేయొచ్చనమాట. ఈ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 85-420 అండి. నెట్ వెయిట్ మాత్రం 77-470, 78 గ్రామ్స్‌లో 3/4 ఇచ్చారనమాట. టెంపుల్ వర్క్, పచ్చి వర్క్ కాంబినేషన్‌లో ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మ్యాంగో ఇచ్చారనమాట. ఇక్కడేమో కంప్లీట్‌లీ పికాక్ ఇచ్చి స్టడ్ టైప్ సీజెడ్ కాంబినేషన్‌లో ఇక్కడ వరకు స్టాప్ చేశారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో డిజైన్ ఏంటంటే ఎంబ్రాయిడరీ సీజెడ్ కాంబినేషన్ ఇచ్చారు. కంప్లీట్‌లీ పికాక్, మ్యాంగో కాంబినేషన్‌లో ఫిల్ చేశారనమాట. డ్రాప్స్ చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ డ్రాప్స్ ముత్యాల కాంబినేషన్. ఇక్కడ స్టడ్స్ టైప్ మనకేందంటే అమ్మవారి ఫినిషింగ్ కంప్లీట్‌లీ అమ్మవార్ల ఫేసెస్ ఇచ్చారనమాట. పైనేమో పికాక్, మిడిల్ ఏమో ట్రెడిషనల్‌గా అమ్మవారు ఇచ్చారు. డ్రాప్స్ ఏదైనా మ్యాచింగ్ టాప్స్ కావాలంటే ఇలాంటి డ్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ స్టడ్ నుంచి ఇది ఒక డ్రాప్ లాగా టాప్స్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చనమాట. డెఫినిట్‌గా పచ్చి వర్క్ కాంబినేషన్‌లో ఒక 3/4 లేదంటే ఒకటే పెట్టుకోవాలి, యూనిక్‌గా ఉండాలి అనుకున్న పీసెస్ అయితే ఇది ఒక బెస్ట్ పీస్ అనేది చెప్పొచ్చనమాట. వెయిట్ కూడా 80 గ్రామ్స్‌లో కొంచెం నీట్‌గా 80 గ్రామ్స్ ఎందుకు రీజన్ అంటే పచ్చి వర్క్ కాబట్టి ఎక్కువ గోల్డ్ ఉంటది. ప్లస్ స్టోన్ వర్క్ కూడా ఉంటది కాబట్టి మినిమమ్ 80 గ్రామ్స్ అయితే వచ్చిందనమాట. డెఫినిట్‌గా అయితే ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 67,380 అండి. నెట్ వెయిట్ మాత్రం 58,750, ఆల్మోస్ట్ 56,750. 57 గ్రామ్స్‌లో చాలా హెవీగా వచ్చింది. యూ షేప్‌లో రెగ్యులర్‌గా మినిమమ్ 60-70 గ్రామ్స్ అన్న పడతది. కానీ మనకి 57 గ్రామ్స్‌లోనే హెవీగా వచ్చింది. దట్టు మనకేందంటే వర్క్ వచ్చి పచ్చి వర్క్ పెండెంట్, డ్రాప్స్, ముత్యాలు, ఎంబ్రాయిడరీస్ కూడా ఇచ్చారు. టెంపుల్ ఫినిషింగ్ ఇచ్చారు. గోల్డ్ షేడ్‌లో ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా అనేది కనబడుతుందన్నమాట. యూ షేప్‌లో కొంచెం లైట్ వెయిట్ బిలో 60 గ్రామ్స్‌లో చూసే కస్టమర్స్‌కి అయితే ఇదైతే చాలా బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. నెక్లెస్ కూడా మ్యాచింగ్ మ్యాంగో లేదంటే కాసుల పెండెంట్ కూడా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం కాంబినేషన్ బ్రైడల్‌కి అయితే చాలా బాగా ట్రై చేయొచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు బ్రైడల్ సీజన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మ్యారేజ్ సీజన్. బ్రైడల్స్‌కి ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా కాంబినేషన్ యూ షేప్ వచ్చి చిన్నగా సింపుల్‌గా కావాలంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. డెఫినిట్‌గా ఇదైతే బెస్ట్ పీస్ అయితే అవుతదనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 73,910 అండి. నెట్ వెయిట్ మాత్రం 54,200 అనమాట. 54 గ్రామ్స్‌లో మనకి 3/4 ఇచ్చారనమాట. మనకేందంటే ఇది నెక్లెస్ కాంబినేషన్ లేదా 3/4 ఒకటే పీస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. మనకొచ్చి 2 లైన్స్ ఇచ్చారు. ఒక లైన్‌లో ఏమో సీజెడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఒక లైన్ ఏమో ఎంబ్రాయిడరీ బీడ్ కాంబినేషన్ వచ్చి గోల్డ్ మూవలు ఇచ్చారనమాట. గోల్డ్ బాల్స్ ఇచ్చారు. డ్రాప్స్ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి రూబీ బీడ్ వచ్చి సీజెడ్ కాంబినేషన్, డ్రాప్స్ వచ్చి ఎంబ్రాయిడరీ డ్రాప్స్ ముత్యాల కాంబినేషన్‌లో కొద్దిగా హెవీగా ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్‌గా పచ్చి వర్క్‌లో 3/4 కావాలంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే కాంబినేషన్ వచ్చి పచ్చి వర్క్ కాబట్టి నక్షి కాంబినేషన్ విత్ పెండెంట్ పచ్చి వర్క్ కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంటది. కొంచెం రిచ్ లుక్ అనేది మాత్రం డెఫినిట్‌గా ఇలాంటి మోడల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. రిచ్ లుక్ కావాలంటే ఇవే చూస్ చేసుకోవచ్చు అనమాట. 55 గ్రామ్స్ చాలా బెస్ట్ పీస్ అనేది చెప్పొచ్చు అనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 71,450 అండి. నెట్ వెయిట్ మాత్రం 62,560 అనమాట. 63 గ్రామ్స్‌లో యూ షేప్ వచ్చి చాలా డిఫరెంట్‌గా మనకి నక్షి కాంబినేషన్‌లో ఇచ్చారు. డ్రాప్స్ కూడా ఎంబ్రాయిడరీ డ్రాప్స్ ముత్యాల కాంబినేషన్. ప్లస్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్‌గా సీజెడ్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు పర్టికులర్‌గా కొంచెం డిఫరెంట్ మోడల్ కాబట్టి సీజెడ్స్ అనేది యాడ్ చేశారనమాట. రెగ్యులర్‌గా అయితే యాంటిక్ వచ్చి రూబీస్, ఎమరాల్డ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ సీజెడ్స్ అనేది కాంబినేషన్ తక్కువ. ఇలా కాంబినేషన్ సీజెడ్స్ నక్షిలో ట్రై చేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. యూనిక్‌గా కూడా తెలుస్తుంది కాబట్టి డెఫినెట్‌గా కొంచెం నక్షిలో కొంచెం డిఫరెంట్‌గా చూసే కస్టమర్స్‌కి అయితే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. బ్రైడల్‌కైనా సరే లేదంటే యూనిక్‌గా ఒక్క పీసే పెట్టుకోవాలన్నా సరే శారీస్ మీదకి అయితే చాలా బాగుంటది. డెఫినెట్‌గా అయితే ట్రై చేయొచ్చనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 97,390 అండి. నెట్ వెయిట్ మాత్రం 70.550. 70 గ్రామ్స్‌లో చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. కాంబినేషన్ కూడా పచ్చి వర్క్, కోరల్ బీడ్స్ అనమాట. కోరల్స్ అది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి పచ్చి వర్క్‌లో కూడా కోరల్స్ చాలా బాగుంటాయి. కాబట్టి కోరల్స్‌లో కొంచెం యూనిక్‌గా ఇవన్నీ రెగ్యులర్ ప్యాటర్న్ కాదండి. కొంచెం యూనిక్‌గా ఉంటాయి. ట్రెడిషనల్ స్టేట్మెంట్ పీస్ అని కూడా చెప్పొచ్చనమాట. కోరల్స్ వచ్చి మ్యాంగోస్ ట్రెడిషనల్ వేర్ కాబట్టి మ్యాంగో వచ్చి సీజెడ్ కాంబినేషన్‌లో కంప్లీట్‌లీ ఇచ్చారు. పెండెంట్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్‌గా రాంపర్ వేర్ ఇచ్చారనమాట. రాంపర్ వేర్ కాంబినేషన్ అయితే రేర్‌గా ఉంటది. రెగ్యులర్‌గా పచ్చి వర్క్‌లో రాంపర్ వారు లేదంటే లక్ష్మీదేవి ఎక్కువ ఇస్తారు కాంబినేషన్. లేదంటే వితౌట్ లక్ష్మీనే ఎక్కువ వస్తుంటాయి పచ్చి వర్క్ కాంబినేషన్. కానీ ఇక్కడ ఏంటంటే కోరల్స్ ఇచ్చారు, మ్యాంగో ప్యాటర్న్ ఇచ్చారు, రామ్ పరివార్ కంప్లీట్లీ రామ్ పరివార్ ఇచ్చారు. డ్రాప్స్ చూసుకున్నట్లయితే కోరల్ డ్రాప్స్ సీజెడ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ తో ఇచ్చారు. పికాక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మ్యాంగో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కాబట్టి డెఫినెట్‌గా కొంచెం డిఫరెంట్ మోడల్ అని చెప్పొచ్చు. కోరల్స్ వచ్చి కాంబినేషన్ పచ్చి వర్క్‌లో చూసే కస్టమర్స్‌కి అయితే ఇది చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పొచ్చు. రెగ్యులర్‌గా వర్క్ అయితే కాదనమాట. బిలో 70 గ్రామ్సే వచ్చింది కాబట్టి డెఫినెట్‌గా ఇదైతే బెస్ట్ మోడల్ అయితే అవుతుందనమాట. మరిన్ని వీడియోస్ కోసం లేదా మన రెగ్యులర్ అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.